జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు గుత్తి పట్టణంలో జరిగే రజక ఆకాంక్ష సభకు జూలై 12వ తారీఖు అంగరంగ వైభవంగా జరిగే రజక ఆకాంక్ష సభకు గుత్తి అలాగే గుంటకల్ పట్టణం నుండి రజక సంఘ నాయకులు పెద్దలు అందరూ విచ్చేశారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన రజక నాయకుల అనుసంధానంతో ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. దీని అర్థం ఏంటంటే ఈరోజు రజక సంఘాలని ఆంధ్రప్రదేశ్లో ఉండే రజక సంఘాలని ఏకదాటి పైన ఏక నిర్ణయం పైన రజకులకు ఏమేం కావాలి, అవసరం ఏంటి, రజకుల యొక్క వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఏ మోతాదులో ఉంది, రజకులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఎంత మోతాదులో అందుతున్నాయి అనే విశ్లేషణ జరపడం కోసము, అలాగే ఈరోజు గుత్తి అలాగే గుంటకల్ పట్టణంలో ఉండే రజక సమస్యలను రజక పెద్దల ద్వారా తెలుసుకొని రజక ఆకాంక్ష సభలో మేము ప్రస్తావించడం కోసము ఈ రజక ఆకాంక్ష సభ అనేది ఆంధ్రప్రదేశ్ అంతా జోనల్ వారిగా మేము చేస్తూ ఉన్నాము. గతంలో మేము 5 రజక ఆకాంక్ష సభలు చేసాము. ఇప్పుడు గుత్తిలో జరుగుతున్నది 6వ రజక ఆకాంక్ష సభ. మొదటిది రాజమండ్రి చేసాము, 2వది విశాఖపట్నం చేసాము, 3వది విజయవాడ జోన్లో తిరువూరు అసెంబ్లీలో చేసాము, అలాగే 4వది కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో చేసాము. ఇప్పుడు 5వది మన రాయలసీమలో తలమానికమైన నంద్యాల పార్లమెంట్లో చేసాము. ఇప్పుడు 6వ సభ మరొక్కసారి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి గుత్తి పట్టణాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. 6వ సభను రజకుల యొక్క ఐక్యతకు మారుపేరుగా నిలిచే సభ ఈ రజక ఆకాంక్ష సభ. ఈ సభకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఉండే రజక సోదరులందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించి రజక ఆకాంక్ష సభకు విచ్చేసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మనం అందరి కోసం అందరూ మన కోసం అనే భావనతోటి రజకులను ఒక్కరు ముందడుగు తీసుకెళ్లడానికి ఈ సభ ఉపయోగపడుతుందని, ఈ సభకు పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వివిధ జిల్లాల నుండి వస్తున్నారు. వారందరినీ సాధారణంగా ఆహ్వానించడానికి మా రజక సోదరులందరూ సిద్ధంగా ఉన్నారు. సో వారందరూ వచ్చి రజకుల యొక్క ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించే దిశగా పయనిస్తారని ఆకాంక్షిస్తూ మేము ఈ ఆకాంక్ష సభను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ఆకాంక్ష సభలో ముఖ్యులుగా ఇక్కడ గుత్తి పట్టణానికి సంబంధించిన రజక సంఘ ప్రెసిడెంట్ కిరణ్ గారు ఉన్నారు, అలాగే వారి టీం ఉంది. అలాగే గుంటకల్ పట్టణానికి సంబంధించిన రజక సంఘ పెద్దలు దేవేంద్రప్ప గారు ఉన్నారు, అలాగే వాళ్ళ టీం ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించిన రజక పెద్దలందరూ ఉన్నారు. మా కార్పొరేషన్ డైరెక్టర్ అనంతపురం సంబంధించిన రామాంజనేయులు గారు ఉన్నారు. సో ఇక్కడ అందరి సహకారంతో జరుగుతున్న సభ మన రజక ఆకాంక్ష సభ. మీడియా మిత్రులందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించి జూలై 12వ తారీఖు మీరందరూ కూడా వచ్చి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో మీ పాత్ర ఉంటుందని ఆశిస్తూ జై హింద్, జై భారత్.